శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమజ్జమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హైమోర్ధ్వపుండ్రమజహన్వకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. నమో వెంకటేశాయ. సర్వేభ్యో శ్రీ భాగవతేభ్యో నమః. వెంకటాచల వైభవంలో శ్రీనివాసుడు సామాన్యుడైనటువంటి సన్నిధులకి మొట్టమొదటి దర్శనాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ జరిగిన విశేషములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలిపెట్టి కొల్హాపురం రావడం, అలాగే నారాయణుడు లక్ష్మిని వెతుకుతూ రమారమా అని పిలుచుకుంటూ నదుల్ని అలాగే సమస్త జీవుల్ని కూడా దాటుకుంటూ లక్ష్మికే వెతుకుతూ శ్రీనివాసుడు వెంకటాచల క్షేత్రానికి రావడం, ఆ వెంకటాచల క్షేత్రంలో చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు అలా ఉంటూ ఉండగా నారద మహర్షి చెప్పాడు బ్రహ్మదేవుడితో, తండ్రి మా అనుకున్న విధముగా శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా వెంకటాచల క్షేత్రం ఆవిర్భవించడానికి అని రావడం జరిగింది. కానీ ఎటువంటి ఆహారం లేకుండా ఆ పుట్టలో ఆ విధంగా ఉన్నాడు స్వామిని చెప్పగానే వెంటనే బ్రహ్మదేవుడు పరమేశ్వరు వద్దకు వెళ్ళడం, పరమేశ్వరుడు విశేషం చెప్పడం, వీరిద్దరూ కలిసి లక్ష్మీ వద్దకు వెళ్ళడం కొల్హాపురం. రమాదేవి ఎందుకంత నీకు ఆగ్రహం? శ్రీనివాసుడు ఆహారం లేక పుట్టలో అలా అలమటిస్తున్నాడు అని చెప్పగానే వెంటనే లక్ష్మీదేవి ఒక గొల్లవనితగా మారింది. తర్వాత బ్రహ్మదేవుడు ఒక ఆవుగా మారాడు, పరమేశ్వరుడు ఒక దూడగా మారాడు. ఆ గొల్ల వనిత వీళ్ళని తీసుకుని ఆ విధంగా వెళ్ళి ఆ చంద్రగిరి రాజ్యాన్ని పరిపాలించేవాడు చోళ మహారాజు. అతని దగ్గర తీసుకువెళ్ళడం, ఈ గోవుని దూడను చూపించడం, చూడగానే ఆనందపడి చాలా బాగున్నాయి, అన్నీ సకల లక్షణముల చేత శోభిలుతూ ఉన్నాయి, అవన్నీ కూడా అవి రెండూ కూడా. అందుకోసం వాటిని తీసుకోవడం, ఆ గోపాలకుడికి ఆ పాలను తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇమ్మని చెప్పడం. కానీ గోపాలకుడు ఎప్పుడు ప్రయత్నించినా సరే పాలు రావడం లేదు. ఎందుకంటే ఆ ఆవు దూడ వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడికి ఆ పాలని దారగా పోయడం జరుగుతున్నది. చోళరాజుకి చాలా ఆగ్రహం వచ్చింది. గోపాలక, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఒక్కరోజైనా సరే ఆవు పాలు తీసుకొచ్చావా? కాబట్టి నేను కఠినంగా శిక్షిస్తానని చెప్పి గోపాలకుడిని కట్టి కొరడా దెబ్బలు కొట్టి, రేపు ఆవు పాలు తీసుకురాకపోతే నీకు మనశిక్ష విధిస్తా అని చెప్పి బెదిరించడం. అప్పుడు ఆ గోపాలకుడు, అయ్యో ఎంత కష్టం వచ్చింది కదా, ఈ ఆవు చూసి ఇటువంటి పని చేస్తుంది, చివరికి నా మనశిక్ష విధిస్తా అంటున్నాడు రాజు చెప్పి చాలా రహస్యంగా ఆవునే గమనిస్తూ పొదల చాటు వెంట నక్కి నక్కి ఆవు వెంట వెళ్తున్నాడు. ఆవు మందలోంచి పక్కకు తప్పుకుని ఆ వెంకటాచల క్షేత్రంలో శ్రీనివాసుడు యొక్క పుట్ట వద్దకు వెళ్ళి ఆవు పాలను దారగా పూస్తున్నది. చూశాడు గోపాలకుడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటి పుట్టలో ఆవు పాలు పోయడం ఏమిటి? ఋషులు ఉన్నారా లేకపోతే నాగులున్నాయా అని చూసి ఆశ్చర్యపడ్డాడు. చాలా క్రోధం వచ్చింది. ఎందుకంటే చోళరాజు మనశిక్ష విధిస్తా అన్నాడు. అందుచేత క్రోధావేశము చేత పట్టుకున్న గొడ్డలి లేకపోతే ఏమిటో మర్చిపోయాడు ఆవేశం చేత. అందుకోసం మనిషి క్రోధంలో ఏం చేస్తుంటాడు ఏమీ తెలియదు. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశో బుద్ధినాశయ బుద్ధినాశ ప్రణశ్యతి. మానవుడు క్రోధోద్భవతి సమ్మోహ, మానవుడి క్రోధం కలిగినప్పుడు ఒక సమూహం ఏర్పడుతుంది. ఆ సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి నశించిపోతుంది. ఎవరిని తిడుతున్నాము, దేనిచ్చి కొడుతున్నాము, ఎవరిని నిందిస్తున్నాము, తల్లిదండ్రులు నిందిస్తున్నామా, గురువుని నిందిస్తున్నామా అని ఆ విచక్షణ స్మృతి నశించిపోతుంది. స్మృతి భ్రంశో బుద్ధినాశయ,
బుద్ధే మానవుడికి విచక్షణ నిర్ణయిస్తుంది. అటువంటి బుద్ధి కూడా నశించిపోతుంది. బుద్ధి నాశ ప్రణశ్యతి, సర్వం నశించిపోతుంది. అందుకోసం క్రోధం చాలా భయంకరమైనది మానవుడికి. క్రోధం వలనే మానవ జీవితం అంతా కూడా కకావికలమైపోతుంది. అటువంటి క్రోధావేశంలో నాడు గోపాలుడు చేతిలో ఉన్నది గండ్రగొడ్లని విషయం మర్చిపోయాడు, కొట్టేది గోవులని విషయం మర్చిపోయాడు. ఆవేశము చేత, క్రోధము చేత గండ్రగొడ్డ పట్టుకుని ఒక్కసారిగా వస్తున్నటువంటి ఆ గోపాలకుడిని శ్రీనివాసుడు చూశాడు. ఆయన దెబ్బ గోవుకి తగలకూడదనుకున్నాడు శ్రీనివాసుడు. గో సంరక్షణ చేయాలి, గోవుని రక్షించాలనుకున్నాడు శ్రీనివాసుడు. అలా ఒక్కసారిగా గోవు మీద పడుతున్న గండ్రగొడ్డల దెబ్బని తన శిరస్సును అడ్డు పెట్టాడు ఆయన. అంటే ఈ కలియుగంలో మనమంతా కూడా అవసరమైతే ప్రాణత్యాగం చేసి మన శిరస్సును అడ్డుపెట్టి, మన ప్రాణాలు అడ్డుపెట్టి గోవుని రక్షించాలి, గో సంరక్షణ చేయాలని చెప్పి శ్రీనివాసుడు అందరికీ కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ తన శిరస్సుని అడ్డుగా పెట్టాడు ఆయన. ఒక్కసారిగా ఆ గోపాలకుడు గండ్రగొడ్డలు పెట్టి శ్రీనివాసుడు శిరస్సు మీద గట్టిగా మోదడం జరిగింది. వెంటనే రక్తస్రావము ఏరులై ప్రవహించింది. ఒక్కసారిగా 7 తాటి చెట్టుల ఎత్తున రక్తం ఒక్కసారిగా ఆ విధంగా చిమ్మింది ఒక్కసారిగా. అటువంటి భయంకరమైనటువంటి దెబ్బ కొట్టాడు ఆ గోపాలకుడు. సామాన్యమైన దెబ్బ కాదు, అటువంటి భయంకరమైన దెబ్బ తగలగానే ఆశ్చర్యపోయాడు గోపాలకుడు. ఏమిటి ఎవరొచ్చారు బయటకు? ఆవును కొడదామనుకుంటే బయటకు ఎవరొచ్చారు అని చెప్పి ఆశ్చర్యపోయి శ్రీనివాసుని చూడగానే శ్రీనివాసుడు చాలా క్రోధం కలిగింది. ఎందుకంటే గోవుని శిక్షించే వాళ్ళని క్షమించడు ఆయన. వెంటనే గోపాలకుడు మరణించాడు ఇక్కడే. ఆవు చూసి అంబారావము చేస్తూ పరుగున చోళరాజు యొక్క సభలో ప్రవేశించింది. చోళరాజు ఆశ్చర్యపోయాడు, ఏమిటి సభలో ఆవు ప్రవేశించిందని. ఆవు అంబారావం చేస్తుంది, ఏదో చెప్పడా ప్రయత్నం చేస్తుంది. గ్రహించాడు చోళరాజు, ఆవు ఏదో చెప్పడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని వెంబడించి వెళ్ళాలని చెప్పి ముందు ఆవు పరిగెడుతుంటే వెనకాల చోళరాజు సైన్యమంతా కూడా వెనకాల పరిగెట్టింది. ఆ ఆవు పరిగెట్టుకు వచ్చి శ్రీనివాసుడు ఉన్నటువంటి పుట్టవద్దకు రావడం జరిగింది. అప్పుడు చోళరాజు చూసి ఆశ్చర్యపోయాడు. రక్తస్రావము, గోపాలుడికి మరణించి ఉన్నాడు. శ్రీనివాసుని చూశాడు, నమస్కరించాడు. శ్రీనివాసుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. రాజు ఎలాంటి వాడైతే ప్రజలు ఆ విధంగా ఉంటారు. రాజు దుర్మార్గుడైతే ప్రజలంతా దుర్మార్గులుగా ఉంటారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలంతా కూడా ధర్మాత్ములై ఉంటారు. అందువల్ల శ్రీనివాసుడు ఆ రాజును చూసి, ఓరి ధూర్తుడా, నీ పరిపాలన అన్యాయం జరుగుతుందా? గోవుని గండ్రగొడ్డలు కొట్టేటువంటి శిక్షలు కూడా విధిస్తున్నావా నువ్వు పాపాత్ముడా అని చెప్పి అతన్ని పిచాచి గమ్మని చెప్పించాడు ఆయన. వెంటనే శ్రీనివాసుడు కాలమే పడ్డాడు. చోళరాజు, స్వామి నా అపరాధాన్ని క్షమించను అన్నాడు. కాదు, నువ్వు కొట్టడం చేత, అతన్ని కొరడా దెబ్బలు కొట్టడం చేత మరణశిక్ష విధిస్తావన్న భయం చేత అతడి విధముగా గండ్రగొడ్డల చేత ఆవును కొట్టబోయాడు. కాబట్టి సేవకుడు చేసేటువంటి తప్పిదానికి యజమాని తప్పనిసరిగా బాధ్యత వహించి ఉండవలసి ఉంటుంది. కాబట్టి యజమానిగా ఇటువంటి శిక్షను పొందాలని చెప్పి అతన్ని చెప్పడం, అతని శ్రీనివాసుడి కాళ్ళ మీద పడి నమస్కరించడం, స్వామిని అపరాధాన్ని క్షమించండి స్వామి దర్శన భాగ్యము చేతనే మానవుడు పాపం నశింపజేయడం జరుగుతుంది కదా, అటువంటి మీ దర్శన భాగ్యం కలిగింది కదా స్వామిని చెప్పి నమస్కరించడం. అప్పుడు శ్రీనివాసుడు చెప్పాడు, ఓ చోళరాజా, ఆకాశ రాజు కుమార్తెగా పద్మావతి ఆవిర్భవించబోతున్నది. ఆమెను వివాహం చేసుకుంటాను నేను. నాకు ఆ సమయంలో ఆకాశరాజు ఒక బంగారు కిరీటం ఇస్తాడు. శుక్రవారం నాడు అభిషేకం జరిగిన తర్వాత ఆ కిరీటం ధరించడం జరుగుతుంది. ఆ కిరీటం ధరించగానే నీ పిశాచత్వం పోతుందని చెప్పి శాపానికి విమోచన కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ విధముగా నమస్కరించి వెంటనే పిశాచిగా మారిపోయాడు. అప్పుడు ఆ గొల్లలు అందరూ వచ్చి స్వామి నమస్కరించాడు, స్వామి రక్షించమని చెప్పాడు శ్రీనివాసుడు. ఈ కలియుగాంతం వరకు వెంకటాచల క్షేత్రములో శ్రీనివాసుని దర్శించుకునే మొట్టమొదటి మహద్భాగ్యాన్ని మీ వంశానికి ఇస్తున్నాను అని చెప్పి అటువంటి అద్భుతమైనటువంటి మహావరాన్ని ప్రసాదించాడు శ్రీనివాసుడు. అందుకోసం ఈనాడు వెంకటాచల క్షేత్రములో ఉదయం 2:30 గంటలకి ఆ సన్నిధి గొల్ల, ఆ వంశంలో ఉన్న ఆ గొల్లవాడు అతని సన్నిధి గొల్ల అని చెప్పి పిలవడం జరుగుతుంది. 2:30కి లేచి ఒక దివిటీని తీసుకుని అర్చకుల వద్దకు వెళ్ళి అర్చకులను తీసుకువస్తూ ఆ విధముగా స్వామివారి దేవాలయం తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత ఏకాంగి అని జయంగారి మఠం ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద పక్కనే ఉంటుంది మఠం. ఆ మఠంలో ఏకాంగి అనే వైష్ణవులను కూడా తీసుకురావడం. తర్వాత ఆ సమయంలో మొట్టమొదటిసారిగా దేవాలయంలో ప్రవేశించేవాడు సన్నిధి గొల్లయ్య. దివిటీ పట్టుకుని లోనికి ప్రవేశిస్తుంటే ఆయన వెనకాల ప్రవేశించే ముందు అర్చకులు కుంచుకోల అని చెప్పి ఒక రకమైన తాళంచె ఉంటుంది.
అది లోపలికి పెట్టి దాని ద్వారా లోపల గడి తీస్తారు అర్చకులంతా కూడా. అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అది అందరికీ సాధ్యం కాదు. అది అక్కడ ఉన్నటువంటి వైఖానస అర్చకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది తీసిన తర్వాత స్వామివారి దేవాలయంకి తాళాలు ఉంటాయి. పేష్కారుడు ఒక అధిపతి ఉంటాడు అక్కడ దేవాలయం తరపున, అతని దగ్గర తాళం చెవులు ఉంటాయి. ఆ తాళం చెవులకి సీళ్ళు ఉంటాయి, అలాగే కప్పలకు కూడా సీళ్ళు ఉంటాయి. అవన్నీ తీసిన తర్వాత అవన్నీ చూసి అందరూ చూసిన తర్వాత సవ్యంగా ఉన్నాయని చెప్పి గమనించిన తర్వాత ఆ తాళం చెవులు ఆ సన్నిధి గొల్లకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సన్నిధి గొల్ల వాటి తాళాలు తీసి మొట్టమొదటిసారిగా లోపల తాను ప్రవేశిస్తాడు. వెనకాల అర్చకులు ప్రవేశిస్తారు, తర్వాత ఏకాంగి ప్రవేశిస్తారు. ప్రవేశించగానే వెంటనే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభమవుతుంది. అర్చకులు అందించి లోపల ప్రవేశిస్తారు. వెంటనే బయట ఉన్నటువంటి వేద పండితులు దాన్ని అందుకుని స్వామివారి యొక్క ఆ సుప్రభాత సేవని ఆ విధంగా మొదలుపెట్టడం జరుగుతుంది. లోపలికి ప్రవేశించిన ఈ సన్నిధి గల్ల అర్చకులు ఏకాంగికి లోపలికి రాములు వారి మేడ చెప్పుకుని లోపల ప్రవేశించగానే స్నపన మండపం ఉంటుంది దేవాలయంలో. స్నపన మండపం దాటగానే రాముల వారి మేడ ఉంటుంది. ఆ రాముల వారి మేడకి స్వామి ఆలయంలో తలుపులు ఉంటాయి. ఆ తలుపులను కూడా తీసి స్వామివారి యొక్క శయన మండపంలో ప్రవేశిస్తారు. అంతరాలయం అదే శయన మండపంలో భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిరోజు కూడా ఆ శయన మండపంలో స్వామిని ఆ విధంగా నిద్రపుచ్చడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ సన్నిధి గొల్ల దివిటీ పట్టుకుని నిలబడము, వెంటనే అర్చకులు లోపల ప్రవేశించిన మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించే మహద్భాగ్యాన్ని పొందాడు కదా ఆ సన్నిధి గొల్ల. ఎంత అద్భుతమైన విషయం అది! ఏ మహాత్ముని దర్శనము చేత, ఏ దివ్యమంగళ విగ్రహ స్వరూపము చేత, ఏ మహాత్ముని దర్శించడము చేత మానవుడి యొక్క సకల పాపం నశింపజేయడం జరుగుతుందో, యవ్వని అవతారమెల్లభూతములకు సుఖము వృద్ధియు సొరిది జేయు. ఎవని అవతారాన్ని చూస్తే మానవులందరికీ కూడా పరమానందం కలుగుతుందో అటువంటి ఆనంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని చూడగానే వారందరికీ కూడా పరమానందం కలుగుతుంది. అటువంటి ఆ స్వామిని దర్శించడము, అలాగే ఎవని చరితంబు హృదయంబు చేర్చగా భయముంది మృత్యువు పరువు పెట్టు. ఏ శ్రీనివాసుడి యొక్క చరిత్ర వింటే మనందరికీ కూడా మానవుడికి మృత్యు అంటే చాలా భయం. ఏ భయాన్నైనా మానవుడు భరిస్తాడు కానీ నీకు మృత్యువు సమీపిస్తుంది, కొద్ది క్షణాల్లో మరణిస్తావంటే ఒక్కసారిగా స్తంభించిపోతాడు. మానవుడికి మృత్యు అంటే చాలా భయం. అటువంటి ఎవని శుభచరితాన్ని వినడం చేత మానవులకి మృత్యు అంటే భయం పోతుంది, మృత్యువే లేకుండా పోతుంది. అంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి శ్రీనివాసుడి యొక్క దర్శనాన్ని పొందే మహద్భాగ్యాన్ని పొందాడు ఆ సన్నిధి గల్ల. అంతేకాదు ఎవరిని శుభనామే ప్రొద్దు నుడువంగా, ఎవరి శుభనామాన్ని గోవింద 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 అంటే పరవశించిపోతాడైనా. శ్రీనివాస వెంకటాచల క్షేత్రంలో ఎక్కడ చూసినా గోవింద నామస్మరణి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కొంతమంది, అపద్బాంధవ అనాథరక్షక శ్రీనివాస గోవింద గోవింద అని మరికొంతమంది. అందరూ కూడా ఆ శ్రీనివాసుని స్మరించడం చేత గోవింద అంటే పరవశించిపోయి భక్తులు ఎటువంటి కోరికలు కోరినా సరే వారందరి కోరికలు తీరుస్తూ, వారందరూ ముడుపు కట్టుకుని స్వామి ఈ కోరిక తీరితే దర్శనానికి వస్తామని చెప్పి ముందే ముడుపులు కట్టి కోరికలు కోరుకుని అటువంటి కోరికలన్నీ తీరిన తర్వాత మానవులందరూ కూడా శ్రీనివాసుని దర్శించడం జరుగుతుంది. ఎవరి రూపాన్ని చూడడం చేత మానవుడి యొక్క పాపం నశింపజేయడం జరుగుతుందో, ఎవరి అద్భుత దర్శనం కోసం మానవులందరూ కూడా పరితపిస్తూ బ్రహ్మాది సమస్త దేవతలందరూ కూడా ఆ స్వామి దర్శనం కోసం పరితపిస్తారు. అటువంటి అద్భుతమైన దర్శనం కోసం, అటువంటి అద్భుతమైన దర్శనాన్ని పొందే మహద్భాగ్యాన్ని సన్నిధి గొల్ల ప్రతిరోజు ఉదయం కూడా మొట్టమొదటిసారిగా పొందాడంటే ఎంత గొప్పవాడు, ఎన్ని జన్మల పుణ్యం చేస్తుంటాడు. అన్నిటికీ మించి శ్రీనివాసుల అనుగ్రహం ఎంత గొప్పది కదా. అటువంటి ఆ విధముగా సన్నిధి గొల్లకి అటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన వాడే శ్రీనివాసుడు. అలాగే మనం కూడా స్వామివారి యొక్క ఈ సుప్రభాత సేవా కార్యక్రమంలో 2:30 గంటలు జరుగుతుంది. సుప్రభాత సేవా కార్యక్రమం 2:30 గంటలకి ఈ సన్నిధి గొల్ల వీరిని తీసుకొచ్చిన తర్వాత అర్చకులని జయంగారుల్ని వీరందరిని తీసుకొచ్చిన తర్వాత పేష్కారుడు వచ్చి నిలబడతాడు. అలాగే హతీంరాంజీ మఠం నుంచి వారు వచ్చి నిలబడతారు. అలాగే అన్నమాచార వంశస్థులు ఉంటారు అక్కడ. వారందరూ అక్కడ ఉండగా మొట్టమొదటిసారిగా దేవాలయం తలుపు తీసి
బంగారు వాకిలి తెరిచి లోపల ప్రవేశించి స్వామివారి శయన మండపంలో ప్రవేశించి అక్కడ స్వామివారు నమస్కరిస్తారు. అర్చకులందరూ కూడా శయన మండపంలో లక్ష్మీ పద్మావతి సమేతుడైనటువంటి ఆ శ్రీనివాసుని చూసి ఆయనకి మళ్ళా సుప్రభాత సేవ చేసి హారతి ఇచ్చి అక్కడి నుంచి లేపి మళ్ళా శ్రీనివాసుని ఆ గర్భాలయంలో ప్రవేశించడం జరుగుతుంది. స్వామివారికి అక్కడ ఆ సన్నిధిలో ఉన్నప్పుడే స్వామివారి దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారి దేవాలయంలో 2 దీపాలు వెలుగుతుండే, అవే బ్రహ్మదీపాలు అని చెప్పుకున్నాం. అంతా కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ దీపాలు వెలిగిస్తూ శ్రీనివాసుని నమస్కరించి, స్వామి ఈ కలియుగాంతం వరకు మీరు ఇక్కడనే ఉండాలి, భక్తులందరినీ రక్షించాలి అని చెప్పి నమస్కరించడము. స్వామి కలియుగాంతములో ఈ 2 దీపములు కొండెక్కుతాయి. అప్పుడు మహాప్రళయం వస్తుంది, భయంకరమైన ప్రళయం కలుగుతుంది, సకల జీవరాశులు కూడా నశించిపోతాయి. అప్పటి వరకు కూడా ఈ దీపాలు ఇలా వెలుగుతూ ఉంటాయని చెప్పి బ్రహ్మదేవుడు శ్రీనివాసు నమస్కరించి చెప్పడం, ఆ దీపములు వెలుగుతూ ఉండగా ఇంకా కావలసినటువంటి దీపములన్నీ కూడా వెలిగించుకోవడం. తర్వాత సన్నిధి గొల్ల అనేక కార్యక్రమాలు చేస్తారు, ఒకటే కాదు. ఇక స్వామివారికి తోమాల సేవ అనే కార్యక్రమంలో కూడా సన్నిధి గొల్లపై ఉంటాడు. తోమాల సేవ అంటే స్వామివారి భుజముల నుండి వేలాడదీసే మాలలు, తులసి మాలలు. అటువంటి అద్భుతమైనటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతూ ఉంటుంది. సన్నిధి గొల్ల కులశేఖర పడి వరకే చెప్పుకున్న స్వామివారి గడప ఉంటుంది, కులశేఖర పడి అని చెప్పి పిలవడం జరుగుతుంటుంది. ఆ కులశేఖర పడి యువతల వరకే నిలబడి ఉండాలి, లోపల ఎవరికి ప్రవేశించే అర్హత లేదు. అక్కడ నిలబడి స్వామి దర్శనం చేసుకుంటాడు మొట్టమొదటిసారిగా. చేసుకుని ఆ దివిటి వెలుగులో, అద్భుతమైన వెలుగులో ఆ గోవిందుని నమస్కరించి దీపాలు వెలిగించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాళమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదములు నమస్కరిస్తారు. అర్చకులంతా కూడా 2 చేతులతో చక్కగా తాకుతూ శిరస్సు వంచి నమస్కారం చేసి శయన మండపంలో పవలించినటువంటి భోగ శ్రీనివాసమూర్తిని తీసుకుని వెళ్ళి ఆ విధముగా హారతి ఇచ్చి అక్కడ స్వామివారికి మళ్ళా యథావిధిగా అక్కడ లోపల ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ప్రవేశించిన తర్వాత అర్చకులందరూ కూడా లోపల చూస్తారు, సామాను అన్ని పాత్రలన్నీ జాగ్రత్తగా ఉన్నా చూసుకోవాలి. మళ్ళీ దాన్ని సాభూత్ అని పిలవడం జరుగుతుంది. సాభూత్ అంటే వచ్చిన తర్వాత అచ్చినాది బంగారు పాత్రలు ఉంటాయి కదా, అన్నీ కూడా అన్ని పాత్రలు ఉన్నాయా లేవా అవన్నీ కూడా అర్చకులు ఒకసారి లోపలికి దేవాలయంలోకి ప్రవేశించగానే స్వామివారి ఆభరణములు కానీ అలాగే స్వామివారి సేవకు ఉపయోగించే పాత్రలన్నీ కానీ ఉన్నాయా లేదు ఎప్పుడు కూడా చూసుకోవాలి, ఏ అర్చకుడైనా సరే. అటువంటి కార్యక్రమాన్ని సాభూత్ అని పిలవడం జరుగుతుంది. అర్చకులు వెంటనే ఆ పని చేస్తారు, ముందుగా చేసి స్వామివారికి క్షీర నివేదనం చేయడం జరుగుతుంది. ఎవరు అతీం రామ్జీ మఠం వారు పంపిస్తారు ఆవు పాలు, నవనీతం వెన్న పంపిస్తారు. ఎప్పుడో గోకులం ఉన్నటువంటి శ్రీకృష్ణ పరంధాముడు మరలా ఇప్పటికీ కూడా అదే శ్రీకృష్ణుడే శ్రీనివాసుడిగా ఆవిర్భవించడము. లేవగానే పాలు తాగే అలవాటు ఉన్న ఆ శ్రీనివాసుడు అతీం రామ్జీ మఠం నుంచి అప్పుడే పితికినటువంటి పాలని నైవేద్యంగా అంగీకరించడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి భూలోకములో ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రములో పుట్టలో దాగి ఉండగా ఒక దేనువు పాలు పోసింది చెప్పుకున్నాం మనం. ఆ దేనువుని గౌతమి దేనువు అని పిలవడం జరుగుతుంది. ఆ గౌతమి దేనువుగా భావించి మరలా అదే దేనువు స్వామివారికి తీర్థం ఇచ్చినట్లుగా భావించి ఆ స్వామివారికి నైవేద్యం జరిపించడం జరుగుతుంది. ఆ తీర్థాన్ని మరలా అర్చకులకి, ఏకాంగికి, అలాగే సన్నిధి గొల్ల కూడా ఆ తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుప్రభాత పఠనం జరుగుతూ ఉంటుంది. మరొక పక్క తాళపాక వారి మేలుకొలుపు కార్యక్రమం సంగీతం జరుగుతూ ఉంటుంది. అన్నమాచార వంశస్థులందరూ కూడా అద్భుతంగా స్వామివారి కీర్తనలు పలుకుతుంటారు. అలాగే మఠం నుంచి వచ్చినటువంటి నవనీతాన్ని వెన్నని స్వామివారికి సమర్పిస్తూ బంగారు పల్లెల్లో పచ్చకర్పూరాన్ని స్వామికి మంగళహారతిస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదయేబ్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని శ్రీనివాసుడికి అలా హారతినిస్తూ ఆ హారతి వెలుగుల్లో అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని, దివ్య దర్శనాన్ని అంతా కూడా పొందుతూ అదే విధముగా ముందు రోజు రాత్రి ఒక బంగారు పాత్రలో జలాన్ని ఉంచడం జరుగుతుంది. సుప్రభాత సేవ 2:30కి జరగక ముందే ఇంకా ముందుగా బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారి దేవాలయంలో ప్రవేశించి
బ్రహ్మదేవుడు వచ్చి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకొని స్వామివారిని రక్షించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి తీర్థాన్ని బ్రహ్మతీర్థం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ బంగారు పాత్రలో బ్రహ్మదేవుడు చేత పూజించబడ్డ ఆ జలాల్ని స్వామివారికి పాద్యం సమర్పయామి, పాదాలు చూపించి జలాన్ని అక్కడ ఉంచుతారు ఆయన. హస్తవర్గ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామని చెప్పి స్వామివారికి షోడశోపచారము చేత పూజించి ఆ జలాన్ని పాత్రలో ఉంచడం చేత, ఆ తీర్థాన్ని బ్రహ్మదేవుడు పూజించడం చేత ఆ తీర్థాన్ని బ్రహ్మతీర్థం అని చెప్పడం జరుగుతుంటుంది. ఆ తీర్థాన్ని శాలిగ్రామశిలావారి పాపాహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీవేంకటేశ పాదోదకం పావనం శుభం. మానవుడు యొక్క అకాల మృత్యువు నశింపజేసేదే స్వామివారి తీర్థము. మానవుడి యొక్క సర్వవ్యాధులు నశింపజేసేదే స్వామివారి యొక్క తీర్థము. ఆ జన్మకృత పాపానం, జన్మ ఎందు చేసిన పాపములు మానవుని వెంటాడుతుంటాయి. అవే దుఃఖరూపములో మానవుడిని దుఃఖానికి గురి చేస్తుంటాయి. కాబట్టి అనేక జన్మల ఎందు వచ్చినటువంటి పాపములన్నింటినీ కూడా పాపరాశి నశింపజేసేదే స్వామివారి యొక్క తీర్థము. ఆ జన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. మానవుడు ఈ కలియుగంలో అనేక పాపాలు చేస్తుంటాడు. భయంకరమైన పాపాలు చూస్తున్న ఎంత విశృంగత్వము, సమాజంలో ధర్మం పట్ల మానవుడికి ఎంత నిర్లక్ష్యమో, మానవుడు స్వార్థమే పరమావధిగా జీవిస్తూ ధన సంపాదనే జయంగా బతుకుతూ ధర్మాన్ని వదిలిపెట్టి తన పరభేదం లేకుండా మానవుడు తనను వంచుకుంటూ అందరినీ వంచిస్తూ మానవుడు జీవిస్తూ అనేక పాపాలు ఆచరిస్తుంటాడు మానవుడు. అటువంటి పాపరాశులు పెరిగిపోతుంటే మానవుడు మోక్షం పొందాలంటే పాపరాశులు భస్మం కావాలి. కానీ అటువంటి పాపరాశులు అడ్డుపడడం చేత మానవుడు మోక్షం కలగదు. అటువంటి పాపములన్నీ కూడా సర్వపాప క్షయకరం. అటువంటి పాపములు నశింపజేసేదే ఆ బ్రహ్మతీర్థము. అటువంటి ఆ తీర్థాన్ని మొట్టమొదటిసారి అందుకునే అదృశ్యాన్ని ఈ సన్నిధిగొల్ల పొందాడు. ఆజాన్మాంతం అంటే కలియుగాంతం వరకు కూడా సన్నిధిగొలగటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన వాడే శ్రీనివాసుడు. ఒక సామాన్యుడు మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించిన వాడు సన్నిధిగొల్ల. వెంకటాచల క్షేత్రములో వైకుంఠం నుంచి వదిలొచ్చినటువంటి శ్రీనివాసుని దర్శించడము చేత అందుకోసం ఇప్పటికీ కూడా మొట్టమొదటి దర్శనాన్ని ఆ సన్నిధిగొల్లకి ఇచ్చి అతనికి తన తీర్థాన్ని ప్రసాదించినటువంటి దయార్థ హృదయుడే శ్రీనివాసుడంటే. సామాన్యుడు అసమాన్యుడిగా చేయగలడు ఆయన. అటువంటి భక్తి ప్రపత్తి చేత ఏ మానవుడైతే శ్రీనివాసుని నిరంతరము నమస్కరిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు, అటువంటి వారందరినీ కూడా సామాన్యుడు అసమాన్యుడిగా చేయగలవాడే శ్రీనివాసుడు. రంగదాసుని తొండమాన్ చక్రవర్తిగా చేయలేదా? అలాగే సామాన్యుడు అసమాన్యుడిగా ఒక విశ్వక్షరుడిని సర్వ విష్ణు సేనాధిపతిగా మార్చాడు ఆయన. అలా ఎంతోమంది సామాన్యులను అసమాన్యులుగా మార్చిన వాడే శ్రీనివాసుడు. ఆ విధముగా సన్నిధిగొల్ల మొట్టమొదటిసారిగా స్వామి దర్శనాన్ని పొందడమే కాకుండా స్వామివారి దగ్గర ఉన్న ప్రథమ తాంబూలాన్ని కూడా పొందే అవకాశాన్ని, మహద్భాగ్యాన్ని ఆ సన్నిధిగొల్ల పొందడం జరిగింది. ఆహా, ఏమి అద్భుతము! ఆ యాదవ భక్త శిఖామణి చేసుకున్న పూర్వ విశేషమేమయో కదా, ఎంతటిదో కదా. తోమాల సేవ, ఏకాంత సేవ సమయంలో కూడా, అదేవిధంగా పారువేట ఉత్సవాల్లో కూడా ఆ సన్నిధిగొల్ల స్వామివారికి అనేక రకమైన సేవలు అందిస్తూ శ్రీనివాసుని దర్శిస్తూ నిరంతరము కూడా ఆ సన్నిధిగొల్ల తను చేసిన పాపం నశింపజేసుకోవడం జరుగుతుంది. సన్నిధిగొల్లకు ఉదయం పూటే కాకుండా చెప్పుకున్న మన తోమాల సేవ కార్యక్రమంలో కూడా స్వామివారి యొక్క దర్శనం కలుగుతుంది. ఎలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల విరాన్మూర్తులకి ప్రతిరోజు కూడా 2 సార్లు తోమాల సేవ జరుగుతుంటుంది. తోమాల సేవ అంటే తోట నుంచి తీసుకువచ్చిన తులసిమాలని స్వామివారి భుజము నుండి కిందకి వదిలిపెట్టడం జరుగుతుంది. తోమాల సేవ అంటే తోల్ అనగా తమిళంలో భుజము అంటే స్వామివారి భుజం మీద నుండి కిందకి వచ్చే మాలల్ని తోమాల అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి తోమాల సేవ ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల విరాన్మూర్తికి చాలా అద్భుతంగా ఘనంగా జరిపించబడుతూ ఉంటుంది. అటువంటి ఆ స్వామికి కావలసిన పుష్పములన్నీ కూడా యమునోత్తరై అని ఒక పూలారు ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. ఆ యమునోత్తరై పూల అరలో స్వామికి కావలసిన దండలన్నిటినీ కూడా ఉదయం నుంచి కావలసిన సాయంత్రం వరకు స్వామివారికి కావలసిన దండలన్నీ కూడా
అలాగే ఉత్సవ విగ్రహాలు కావాల్సిన దండలన్నీ కూడా, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో అవసరమైన దండలన్నింటినీ కూడా అక్కడ తయారు చేయడం. ఆ సమయంలో తయారు చేసిన తర్వాత ఏకాంగి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఆ పూలన్నింటినీ కూడా ఒక బుట్టలో పెట్టుకుంటాడు. ఆయన మాలలన్నీ కూడా భక్తి ప్రపత్తి చేత శిరస్సు మీద ధరించి గోవిందా హర గోవిందా అని చెప్పి గోవింద నామస్మరణ చేస్తూ ముందుగా ఆ సన్నిధి గొల్ల కాగడాపటికి వెళ్తుంటాడు. వెనకాల ఈ ఏకాంగి శిరస్సు మీద ఈ పూల దండను పట్టుకుని స్వామిని గోవింద నామస్మరణ చేసుకుంటూ వారందరూ కూడా ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆలయంలో ప్రవేశించి స్వామివారికి ఆ మాల అలంకరించడం జరుగుతుంది. అటువంటి సమయంలో కూడా సన్నిధి గొల్లకి అటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఏమి శ్రీనివాసుడు అనుగ్రహం, ఏమి దయార్థ హృదయుడు శ్రీనివాసుడి. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని పొందినవాడు సన్నిధి గొల్ల. ఎంతమందిని స్వామివారు ఆ విధముగా కటాక్షించడం జరిగింది. మరికొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేబ్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం తత్సత్.